మనాలి వెకేషన్ వెళ్ళే వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2200 కిలోమీటర్ ట్రావెల్ చేసి రిటర్న్ జర్నీ కూడా కలుపుకుంటే 4500 కిలోమీటర్స్ అనమాట. జస్ట్ ఒక మనాలి ఒకటే ఎక్స్ప్లోర్ చేసుకుని వస్తారు. కొంతమంది అయితే మహా ఆ కసోల్ లేదంటే న్యూఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తారు. అలా కాకుండా మన దగ్గర ఒక మినిమం 8-9 డేస్ ఉన్నాయనుకోండి, ఎలా మనం మనాలితో పాటు బ్యూటిఫుల్ తాజ్ మహల్ అండ్ కాల్కా నుంచి టాయ్ ట్రైన్ జర్నీ చేసుకుంటా మౌంటైన్స్ మధ్యలో బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ షిమ్లా రీచ్ అయ్యి ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ తర్వాత మనాలి వెళ్ళి ఈ స్నో యాక్టివిటీస్, ఈ స్నో మౌంటైన్స్ ఎంజాయ్ చేసి రిటర్న్ కసోల్ చూసుకొని వయా న్యూఢిల్లీ ఎలా మనం ట్రిప్ కంప్లీట్ చేయవచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇన్ కేస్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. మీకు ఎక్కడన్నా నచ్చలేదనుకోండి డిస్లైక్ చేయండి. కాకపోతే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మనకు కూడా ఏంటంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు కాస్త సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా 1 by 1 క్లియర్గా మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి, కాకపోతే తెలంగాణ ఎక్స్ప్రెస్ బెస్ట్ అనమాట. సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 6:15 అలా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి ఆగ్రాకి రీచ్ అయిపోతాం. అలాగే వేరే ప్లేసెస్ నుంచి కూడా అయితే ఆగ్రాకి ట్రైన్ ఉంది. ఇన్ కేస్ మీకు ఆగ్రాకి ట్రైన్ లేకపోతే డైరెక్ట్గా న్యూఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఆగ్రాకి రీచ్ అవ్వండి. అండ్ మీరు ట్రైన్లో 1 డే ట్రావెల్ చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మీకు ట్రైన్ ఫుడ్ నచ్చలేదు అనుకోండి, మీకు జొమాటో, స్విగ్గీ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. కొంతమందికి తెలియదు, ఆ ఫుడ్ బెస్ట్ అనమాట. మీరు ఆర్డర్ చేసుకుంటే మీ స్టేషన్ రాగానే వాళ్ళైతే డెలివరీ చేస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్లైట్. ఎవరికైతే టైం సేవ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫ్లైట్లో వెళ్తారు న్యూఢిల్లీకి. అక్కడి నుంచి తాజ్ మహల్ ఏంటంటే ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ, 220 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ మీరు క్యాబ్ తీసుకొని 4 అవర్స్ ట్రావెల్ చేయాలి. అందుకు నేనేంటంటే ఫ్లైట్ ఆప్షన్ అయితే వెళ్ళేటప్పుడు రికమెండ్ చేయను. హ్యాపీగా ట్రైన్లోనే వెళ్ళండి. మీకు మహా అంటే ఒక 4-5 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే మీకు ఈ ట్రైన్కి ఈ ఫ్లైట్ క్యాబ్ కలుపుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇలా మీ కన్వీనియన్ని బట్టి అయితే ఫస్ట్ ఆగ్రాకి రీచ్ అవ్వండి. సో మనం ఇన్ కేస్ హైదరాబాద్ నుంచి వెళ్తే 4:30 కల్లా రీచ్ అయిపోతాం అన్నాం కదా. వన్స్ మనం ఆగ్రా రీచ్ అయిన తర్వాత మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఓన్లీ తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. దానికోసం ఏంటంటే మనకి పెద్ద హోటల్ అవసరం లేదు. అందుకోసం మీరు ఆన్లైన్లో అయితే బుక్ చేయకండి. ఇంకోటి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు చెక్-ఇన్ మార్నింగ్ 10-11కి ఇస్తారు. కాకపోతే మీరు స్టేషన్కి మార్నింగ్ 4:30కే రీచ్ అయిపోతారు కదా, అప్పుడు ఇబ్బంది పడాలి. దానికి నా అడ్వైజ్ ఏంటంటే అక్కడ వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరలో మీకు ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికల్లా ఒక 1000 నుంచి 2000లో ఏదో ఒక రూమ్ అయితే తీసుకోండి. లేదు అంతా కూడా మేము పే చేయమనుకుంటే కొంతమంది బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా, మీకేంటంటే ఐఆర్సిటీసీలో కాస్త ఫ్రెష్ అప్ అవ్వడానికి 2 అవర్స్ 1 అవర్ ఇలా ఉంటాయన్నమాట. అలాగే రూమ్స్ కూడా ఉంటాయి. మీరు ఐఆర్సిటీలో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు కదా, అక్కడే ఈ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. నేను డిస్ప్లే చేస్తాను ఆ ఆప్షన్ని. ఇలా అయితే స్టే ప్లాన్ చేసుకోండి పెద్ద హంగామా లేకుండా. ఆ తర్వాత ఏంటంటే మనకి తాజ్ మహల్ టికెట్స్ ఏంటంటే మార్నింగ్ సన్ రైజ్ టైం నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు ఇస్తారనమాట. అండ్ టికెట్ ఫేర్ వచ్చేసి 50 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆ సమాధులు ఉంటుంది కదా, అది చూడడానికైతే మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి, 200 రూపీస్. సో ఓవరాల్గా 250 రూపీస్. మీకు చాలా క్యూ ఉంటుంది. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా టికెట్స్ బుక్ చేసుకొని అయితే తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళండి. దీని మీద చాలా క్లియర్గా ఒక వీడియో చేశాను నేను, తాజ్ మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గైడ్ కూడా అవసరం లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆ వీడియోలో ఇచ్చాను. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా మంది ఫొటోస్ తీస్తామంటారు, తీసుకోరు చాలా మంది, స్కామ్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసి. కాకపోతే నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ ఫొటోస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అంత క్రౌడ్లో మనం ఫోన్లో మనం ఫొటోస్ తీసుకుందామంటే కుదరదనమాట. అలాంటప్పుడు పర్లేదు, ఒక 500 రూపీస్ 1000 పోతే పోనీ, మనకి మెమొరీస్ బాగుంటాయి అనుకుంటే వాళ్ళతో ముందే మనం మాట్లాడుకొని ఎన్ని ఫొటోస్, హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఇలా డీల్ మాట్లాడుకొని ఫొటోస్ తీసుకోవడం బెస్ట్ అనమాట. అలా హ్యాపీగా తాజ్ మహల్ దగ్గర టైం స్పెండ్ చేసి, మీ దగ్గర ఇంకా టైం ఉందనుకోండి ఆగ్రా ఫోర్ట్ వెళ్ళండి. కాకపోతే మీరు ఫ్యామిలీతో వెళ్తే తాజ్ మహల్ దగ్గరే సరిపోతుంది అనమాట, ఆ వ్యూస్ అన్నీ చూసుకొని. సో అది చూసుకొని మనం ఏంటంటే చెక్అవుట్ చేసి తుండ్లా రైల్వే స్టేషన్ ఉంటుంది, నేను డిస్ప్లే చేస్తాను ఎగ్జాక్ట్ నేము. ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఆగ్రా నుంచి. క్యాబ్ తీసుకొని వెళ్ళిపోండి. మీరు మార్నింగే క్యాబ్ మాట్లాడుకోండి, అంటే రైల్వే స్టేషన్ నుంచి పిక్ చేసుకొని మీకు హోటల్ దగ్గర డ్రాప్ చేసి, మళ్ళీ హోటల్ నుంచి పిక్ చేసుకొని తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తుండ్లా రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి మీకు ఒక 2500 అలా తీసుకుంటారు. తుండ్లా రైల్వే స్టేషన్కి 10 కాస్ట్ 5 కల్లా రీచ్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం నేతాజీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కాల్కాకి వెళ్తాము. కాల్కాకి ఎందుకు వెళ్తామంటే అక్కడి నుంచి టాయ్ ట్రైన్ జర్నీ ఉంటుంది షిమ్లాకి.
మార్నింగ్ 3:30 నుంచి ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఈ కాల్కా ట్రైన్ ఏంటంటే 3కి అలా రీచ్ అయిపోతుంది మార్నింగ్. ఫస్ట్ టాయ్ ట్రైన్ అయితే 3:30కి ఉంటుంది. కాకపోతే 3:30 ట్రైన్ బుక్ చేసుకోకండి, నేను అది బుక్ చేసుకున్నాను. ఒక్క 1 మినిట్లో అయితే మిస్ అయిపోయే వాళ్ళము. బెటర్ ఏంటంటే దాని తర్వాత ట్రైన్స్ బుక్ చేసుకోండి. సో అలా మనము ఈ కాల్కా ట్రైన్ జర్నీలో షిమ్లాకి అయితే రీచ్ అవుతాము. జర్నీ చూస్తున్నారు కదా, ఫస్ట్ 1 అవర్ కాస్త వ్యూస్ ఉండవు, కానీ దాని తర్వాత సన్ రైజ్ వ్యూస్ అయితే ఈ మౌంటైన్స్ మధ్యలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని మీద కూడా నేనైతే సపరేట్ వీడియో చేశాను. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ టాయ్ ట్రైన్ టికెట్స్ కూడా మనం IRCTC యాప్ లోనే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే 30 days ముందు ఓపెన్ అవుతాయి అనమాట, 2 months ముందు కాదు, అది గుర్తుపెట్టుకోండి. అలా షిమ్లాకి రీచ్ అయ్యేసరికి మనకి మార్నింగ్ 9:30 అలా అవుతుంది. షిమ్లాలో మన మెయిన్ పర్పస్ ఏంటంటే మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇండియాలోనే బ్యూటిఫుల్ మాల్ రోడ్ మనకి షిమ్లాలో ఉంటుందన్నమాట. మిగతా ప్లేసెస్లో ఉండే మాల్ రోడ్ అంతేం ఉండవు. ఈవెన్ మనాలి మాల్ రోడ్ కూడా 1% కూడా పనికిరాదు షిమ్లా మాల్ రోడ్ ముందు. అండ్ ఈ మాల్ రోడ్లోనే మీకు మెయిన్ టూరిస్ట్ ప్లేస్లు అన్నీ కూడా ఉంటాయి. అండ్ 1 డేలో ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ ట్రావెల్ కూడా ఎక్కువ పెట్టుకోకుండా ఉండడం కోసం మనం ఏంటంటే ఆ మాల్ రోడ్కి సరౌండింగ్లోనే హోటల్ తీసుకోవడం బెస్ట్ అనమాట. నేను దీని మీద కూడా సపరేట్ వీడియో చేశాను. ఆ హోటల్ గురించి కానీ ఆ మాల్ రోడ్ గురించి కానీ మీరు అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చూసుకోవచ్చు. సో చాలా బాగుంది చూడండి మాల్ రోడ్. అలా మనకి ఈ మాల్ రోడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అండ్ నైట్ రెస్ట్ తీసుకుని హోటల్లోనే, లేదు మాకు ఎనర్జీ ఉంది, మేము బ్యాచిలర్స్, మాకేం ప్రాబ్లం లేదనుకుంటే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, మీరు మనాలికి వెళ్ళిపోండి. నా సజెషన్ ఏంటంటే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మీరు ఫ్యామిలీ అయితే క్యాబ్ తీసుకోండి, లేదంటే బస్సెస్ ఉంటే బస్సెస్ బుక్ చేసుకొని మీకు మనాలి ఆల్మోస్ట్ ఒక 240 kilometers ఉంటుంది. 7 hours అలా పడుతుంది. మొత్తం ఘాట్ రోడ్డు, కాకపోతే చాలా బాగుంటుంది ఘాట్ రోడ్డు ఆ జర్నీ అంతా కూడా. అలా మీరు మనాలికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30, 6 అలా అవుతుంది అనమాట. ఒక మంచి స్టే బుక్ చేసుకోండి మనాలిలో. టౌన్లో కాకుండా అవుట్స్కర్ట్స్లో తీసుకోండి. ఇప్పుడు వరకు మనం జస్ట్ ఉండడానికి స్టే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే వ్యూస్ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి స్టే తీసుకుందాము మనాలిలో. అలా స్టే తీసుకొని ఆ రోజంతా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే ఏంటంటే స్నో ఎంజాయ్ చేయడానికి రోహతాంగ్ పాస్కి వెళ్తాము. సమ్మర్లో ఏంటంటే మీకు ఏప్రిల్ మే మంత్లో సిసు రోహతాంగ్ పాస్ ఇక్కడే ఉంటుందన్నమాట స్నో. సోలాంగ్ వ్యాలీలో అయితే ఉండదు. నేను జనవరిలో వెళ్ళాను, అప్పుడు సోలాంగ్ వ్యాలీ దగ్గర చూస్తున్నారు కదా భయంకరంగా ఉండింది స్నో. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండిందనమాట. కాకపోతే మీరు వెళ్ళినప్పుడు మొత్తం ఇది ఎండిపోయి ఏం ఉండదు, మీ లక్ బాగుంటే తప్ప. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 50 kilometers ఉంటుంది రోహతాంగ్ పాస్. వెళ్ళే దారిలోనే మీకు ఈ సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిసు ఇవి వస్తాయి. సో మీకు ఎక్కడ స్నో కనిపిస్తే, మీకు ఎక్కడ క్రౌడ్ తక్కువ అనిపిస్తే అక్కడ ఎంజాయ్ చేయండి. అండ్ స్నో యాక్టివిటీస్ చాలా మంది ప్యాకేజ్లో ఆఫర్ చేస్తారు, అలా అయితే తీసుకోకండి. ఎందుకంటే వన్స్ మీరు ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్లో ఉన్న యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేసే వరకు మీకు చాలా తొందర పెడతారు, మీరు ఎంజాయ్ చేసినట్టే ఉండదు. నేను ఆ మిస్టేక్ చేశాను అనమాట. మీరు ఏదో అమౌంట్ సేవ్ చేసుకుంటారు అనుకుంటే ప్రాపర్గా ఫీల్ అయితే రాదు మీకు స్నో యాక్టివిటీస్ పర్ఫామ్ చేసినట్టు. నా సజెషన్ ఏంటంటే ఆ యాక్టివిటీ చూడండి, నాకు నచ్చింది అనుకుంటే అమౌంట్ పే చేసుకోండి, అలా అయితే ఎంజాయ్ చేయండి. అండ్ రిటర్న్ వచ్చేసరికి మీకు నైట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే కూడా మీకు స్నోలోనే ఎంజాయ్ చేయాలనుకుంటే అటు సైడే వెళ్ళండి. అంటే మీరు రోహతాంగ్ పాసో, సిసో ఏదో ఒకటి చూస్తుంటారు, మిగతా ప్లేస్ కూడా చూసిరండి. లేదనుకోండి మీరు లోకల్స్ని అడగండి ఇంకా స్నో ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అక్కడ వెళ్ళండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మీకు ఈ మాల్ రోడ్ కానీ, హిడింబాదేవి టెంపుల్, వన విహార్, క్లబ్ హౌస్ ఇవి సజెషన్ చేస్తారు లోకల్ ప్లేసెస్. అవన్నీ కూడా శుద్ధ దండగా, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ వరస్ట్గా ఉంటుంది. ఆ ప్లేసెస్కి వెళ్ళి ఫుల్ మనం అమౌంట్ కానీ టైం కానీ వేస్ట్ చేసుకునే కన్నా కూడా క్రౌడ్ తక్కువ ఉండే విలేజెస్ చాలా ఉంటాయి హిమాచల్ ప్రదేశ్లో. మనాలి నుంచి ఒక 70-80 kilometersలో క్యాబ్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రాండి. అవేంటనేది మీకు లోకల్స్ బాగా సజెస్ట్ చేస్తారు నాకన్నా కూడా. అది 2 days అలా అయితే ఎంజాయ్ చేయండి. అలా ఎంజాయ్ చేసి థర్డ్ డే ఏంటంటే మళ్ళీ ఓల్డ్ మనాలి వైపు వెళ్ళండి. డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ ప్లేస్ నాకు గుర్తు రావట్లేదు అది. అలాగే ఓల్డ్ మనాలిలో అయితే మీకు యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి లైక్ రివర్ రాఫ్టింగ్ ఇవి ఫేమస్. ఏప్రిల్ మేలో అయితే వాటర్ ఉండదు. అవి చూసుకొని మీకేంటంటే కసోల్కి వెళ్ళొచ్చు. కసోల్ దగ్గర ఫేమస్ గురుద్వారా అండ్ టెంపుల్ ఉంటుంది, హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వ్యూ అంతా కూడా. అండ్ వెళ్ళే జర్నీ కూడా చాలా బాగుంది. కాకపోతే రోడ్ అనేది చాలా దారుణంగా ఉంది, అలాగే మీకు టైం తీసుకుంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటే, అది మైండ్లో పెట్టుకోండి. అలా అది ఒక డే పెట్టుకోండి. అండ్ నైట్ మీరు బస్ తీసుకొని న్యూఢిల్లీకి అయితే రిటర్న్ అయిపోవచ్చు మనాలి నుంచి. మీకు ఇంకోటి ఏంటంటే క్యాబ్ నుంచి అయితే రిటర్న్ అవ్వకండి. మనాలి టు మీకు న్యూఢిల్లీ ఆల్మోస్ట్ 13 hours అలా ఉంటుంది జర్నీ. వాళ్ళు సరిగానే తీసుకెళ్లరు, కాస్త రిస్క్ కూడా, అండ్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ. బస్సే బెస్ట్ అనమాట. నేనైతే సపరేట్ వీడియో చేశాను మనాలి హోటల్ మీద, సోలాంగ్ వ్యాలీ మీద,
అక్కడ లోకల్ టూరిస్ట్ ప్లేస్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ సపరేట్ మనాలి ఫుల్ టూర్ ప్లాన్ వీడియో కూడా చేశాను, అక్కడ ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదనమాట ఓవరాల్గా. ఇలా మనం ఢిల్లీకి రీచ్ అయ్యి మన దగ్గర ఇంకా టైము బడ్జెట్ ఉంటే ఢిల్లీ కూడా ఒక 2 days ఎక్స్ప్లోర్ చేసుకొని ఫైనల్గా మన హోమ్ టౌన్కి అయితే రిటర్న్ అయిపోవచ్చు. ఇది ఓవరాల్గా ఒక 8 days అలా ప్లాన్ అనమాట. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ మనం ఏదైతే ఎక్స్ప్లోర్ చేయాలో ఈ నార్త్ ఇండియాలో అవి కవర్ చేశాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ టెక్స్ట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మన వీడియో లైక్ చేయకుండా ఉంటే మర్చిపోకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.